బిగ్ బాస్ సీజన్ 3 ముదిరి పాకాన పడుతోంది ఒక్కొక్కరి ప్రవర్తన. పునర్నవి రాహుల్ లవ్ ట్రాక్ కావచ్చు, వితిక అలాగే వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ సబ్జెక్ట్ కావచ్చు, బాబా భాస్కర్ శ్రీముఖి ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్ ప్లాన్ కావచ్చు, అలీ రీఎంట్రీ తర్వాత స్ట్రాటజిక్ గేమ్ కావచ్చు, ఏడుస్తూ అందరినీ ఐక్యం చేయాలని శివజ్యోతి మరి ఎవరైనా ఆలోచించవచ్చు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో బిగ్ బాస్ టైటిల్ విన్ కావడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. సో గెలిచేదెవరు అన్న విషయాన్ని పక్కన పెడితే పునర్నవి హౌస్లో ఉంటే అర్హతే లేదంటున్నారు నెటిజన్లు. గతంలో రమ్యకృష్ణ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హోస్టింగ్ చేసింది. ఆ ఎపిసోడ్లోనే ఆమె వెళ్ళిపోవాల్సింది, కానీ పునర్నవి ఆ రోజు ఎలిమినేషన్ లేకపోవడంతో సేఫ్ అయిపోయింది. సో రమ్య గారు వచ్చి తనకు ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రతిసారి నాగార్జున హోస్ట్గా వచ్చినప్పుడు నాగార్జున గారు అంటూ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే పునర్నవి హౌస్లో ఉన్నప్పుడు ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా రాహుల్ని వెదవ, ఔలేగాడు, పోకిరి, ఇక డబుల్ మీనింగ్ డైలాగులని మాట్లాడేస్తుంటుంది. ఇక ఎవరు లేదంటే ఆమెని అడ్డు అదుపు లేదు. నోట్లో రాళ్లు వేసినట్టు గలగలా మాట్లాడేస్తుంది. వినడానికి చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. మరి బిహేవియరే రాదంటూ అంటారు నెటిజన్లు. కేవలం రాహుల్తో ఉన్న లవ్ ట్రాక్ కారణంగానే ఆమె హౌస్లో సేఫ్ అవుతూ వచ్చింది. అంతేగాని ఆమెకి హౌస్లో ఉండే అర్హతే లేదంటున్నారు. ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయితే పునర్నవి బాగుంటుంది అని, ఆమెను హౌస్ నుంచి పంపించేస్తేనే మాకు టార్చర్ నుంచి రిలీఫ్ వస్తుందని, ఆమె మాట్లాడే సోది మాటలు వినలేకపోతున్నాం అంటున్నారు. అటు ఏ రకంగా గేమ్ని ఆడదు, ఎప్పుడూ కూర్చొనే ఉంటుంది. వీలైతే రాహుల్ దగ్గర పనులు చేయించుకుంటుంది. అంతే తప్పితే పునర్నవి వాళ్ళ హౌస్లో ఉపయోగం లేదు. ఇంతవరకు ఆమె వచ్చిందే ఎక్కువ అంటున్నారు. కాబట్టి పున్ను బిహేవియర్ మార్చుకోకపోతే ఇక బయటికి వెళ్లాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.